అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు చేయదగిన పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవత ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నా, లేకపోతే దాంతో పాటుగా మీకు ఆసక్తి, అవకాశము, సమయం అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అదేవిధంగా శతనామాలు, అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకోవడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు విన్నా, చేసినా, ఏది చేసినా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విషయాల్లో ముఖ్యంగా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరంగా, ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో, శ్రేయస్సుకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం యొక్క శాతం పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకుంటూ, గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీదైన మార్గంలో మీ ఇష్ట దేవతా ప్రార్థన లేదా ఈ మార్గంలో ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ముందుగా ప్రశాంతత, తర్వాత నిర్ణయాల్లో స్థిరత్వం మొదలైనవి ఏర్పడే అవకాశాలు పెరిగే అవకాశం కనబడుతున్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.